వీడియోలో కూడా మీతో ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను చూడండి. నిజంగా నేను ఒక పెద్ద పిచ్చిదాన్ని. అసలు ఎన్నిసార్లు ఈ టేకులు తీసుకున్నానో అయినా కూడా రాలేదు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల. ఇంకా మొత్తానికైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నా వాయిస్ కూడా చూసి భయపడకండి, నాకైతే ఘోరంగా కోల్డ్ అయింది. ఇంకా ఈరోజు అయితే మా బోనాల వ్లాగ్ చూసి మంచిగా ఎంజాయ్ చేసేయండి. ఇంకా ఇలా అయితే ఊర్లో లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేసిండ్రు. ఇలా లైటింగ్స్తో కమాన్ ఎంత బాగుందో. ఇంకా మార్నింగే లేవగానే అసలు పల్లెటూళ్ళలో వెదర్ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగే ఇలా బోనాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మార్నింగే వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉంటుందని మార్నింగ్ వెళ్ళినాం, కానీ అందరు మనలాగే అనుకుంటారని మర్చిపోయినాము. అప్పటికే చాలా మంది వచ్చిండ్రు. ఇంకా ఇంకా జాతర అంటేనే మంచిగా అందరు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా టెంపుల్లో అయితే చాలా క్రౌడ్ ఉండే. ఇంకా లోపల నేనైతే వీడియో ఏం తీయలేదు. ఇంకా మనం వీడియో తీస్తే మనం అమ్మవారి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేము. అందుకే నేనైతే ఎక్కువ టెంపుల్స్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే నేను గట్టిగానే మొక్కుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టుకున్నా. ఏం మొక్కుకున్నాను ఒకసారి గిట్స్ చేయండి, నాకు తెలిసి మీరు గిట్ చేసి ఉంటారు. అదే మీరు అనుకున్నదే. ఇంకా మొత్తానికి అయితే మీరు కూడా మంచిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకోండి. ఇక్కడైతే నా కొబ్బరికాయ అయితే ఒక 10 సార్లు కొడితే కానీ పగలలేదు. ఇంకా మొత్తానికి అయితే అలా మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చినాక ఇలా ప్రసాదం అయితే పెడుతున్నారు. చాలా మంది వస్తారు ఈరోజు అయితే, వేల మంది. అందరికీ ఇలా మంచిగా అన్నదానం అయితే చేస్తారు, పులిహోర. ఇంకా అక్కడే ఇంకా 3 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా అందరి అమ్మవార్లని దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వచ్చాము. ఇంక ఇక్కడైతే పిల్లల కోసం కొంచెం చిన్నగా షాపింగ్ చేసినాము. ఇంకా వాటితో అయితే నేను ఇలా ఏదో సరదాగా అట్లా ఆడుకుంటున్నా. ఇంకా ఇంటికి వచ్చినాక ఇంకా మనం ఫస్ట్ చేసే పని ఏంది, ఇంకా ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా ఇంట్లో అయితే చాలా వెరైటీస్ చేసిండ్రు. ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే బోటి, ఇంకా మటన్ చాప్స్, చికెన్ ఫ్రై, ఇంకా ఏదో చేసిండ్రబ్బా. ఇంకా నేనైతే అన్నీ సరిగా తినలేదు, నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. ఇంకా ఇక్కడైతే ఇవన్నీ మా మమ్మీయే ప్రిపేర్ చేసింది. ఇంకా పాపం మా అమ్మకే పడుతుంది. ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా ఏదైనా వంట మాత్రం మా మమ్మీ చేస్తుంది, మంచిగా టేస్టీగా చేస్తుంది. ఇంకా ఇక్కడైతే అందరూ ఫుడ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా బోనాలు అంటేనే అసలు ఫుడ్ ఫెస్టివల్ లాగే ఉంటుంది కదా. ఇంకా చాలా వెరైటీస్ చేసుకుంటాము. ఇంకా బోటీలో అయితే ఇలా గుడాలు వేసి చేసిండ్రంట. ఇంకా నేనైతే బోటీ తినను, కానీ తిన్న వాళ్ళు అయితే చాలా బాగుందని చెప్పిండ్రు అన్నట్టు. ఇంకా అందరూ మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. అందరం ఇట్లా కలిస్తే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా బోనాలు అయితే అందరు కలిసి చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇంకా ఇంట్లో జాతర బయట జాతర భలే ఉంటుంది కదా బోనాల వైబ్ అయితే. డాడీ ఒక్కడు తక్కువ అయిపోయింది కిచెన్లో. నువ్వు కూడా ఎత్తున్నావు డాడీ వంట. ఏం చేస్తాను గుడాలు వేసిరా. పాపం మా డాడీ వీడియో తీస్తున్నా అనేసరికి స్టాచ్యూ లాగానే అయిపోయిండు. ఇంకా ఇక్కడైతే మంచిగా అందరం కలిసి లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా అందరం కలిస్తే. ఇంకా వంటలు అయితే చాలా టేస్టీగా అయినాయి. అన్ని వంటలు మా మమ్మీ చేసింది. అమ్మవారి జాతరలో పోతురాజులు ఎందుకు ఉంటారో మీకు తెలుసా? ఇంకా అమ్మవారికి జరిగే పూజల్లో జాతరలో ఎలాంటి దుష్టశక్తులు ప్రభావం ఉండకుండా పోతురాజు ఒక తమ్ముడిలాగా కాపాడుతాడంట. ఇంకా అందుకే అమ్మవారి జాతరలో పోతురాజు కంపల్సరిగా ఉంటారు. చేతిలో ఉన్న కరుడాతో కొట్టించుకుంటే మన మీద ఉన్న ఎలాంటి దుష్టశక్తులైనా పోతాయని చాలా మంది నమ్ముతారు. ఇంకా నేను కూడా ఒకసారి కొట్టించుకున్న, దెబ్బ మాత్రం మామూలుగా తగలలేదు. ఇంకా పోతురాజుతో బొట్టు కూడా పెట్టించుకుంటారు, ఇంకా మంచి జరుగుతుందని. ఇంకా మా జాతర అయితే ఇలా జరిగిందబ్బా. మీ ఊర్లో జాతర ఎలా జరిగిందో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం మీకు బోర్ కొట్టకుండా ఉండాలని ట్రై చేసిన. సజెషన్స్తో నేను ఇంకా బెటర్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇంకా ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ కూడా మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియో కొంచెం ఎక్కువ రీచ్ పెరుగుతుంది అన్నమాట. ఇంకా మీకు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.
తర్వాత ఇలా కాసేపు అయితే బిల్డింగ్ పైకి వచ్చినా చూసిండ్రా, మాకైతే ఇంటి ముందే ఉంటుంది టెంపుల్, మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. చూసారా నా బ్యాక్గ్రౌండ్ లో. ఇంకా మీరు కూడా మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా మంచిగా అమ్మవారికి మొక్కుకోండి. ఇంకా మీ బోనాలు అయిపోయినాయా? ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకైతే వ్లాగింగ్ అంత అలవాటు లేదు, ఇంకా ఇప్పుడే నేనైతే బెటర్గా తీయడానికి ట్రై చేస్తున్నా. అసలు ఇంకా ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, మంచిగా ఉందా మంచిగా లేదా, మీకు ఏది అనిపించినా సరే ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది. నాకు గొంతు అయితే బర్రె గొంతు లాగానే అయిపోయింది, ఇంకా అది ఏందో మరి సడన్గా కోల్డ్ అయిపోయింది. ఇంకా అమ్మవారి దయ మనందరి మీద ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ధూమ్ధామ్గా చేసుకుందాము. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలి. ప్లీజ్ అప్పుడు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నాను, అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.